ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయంలో సొలొమోను గారు చెప్తున్నారు, రేపటిని గూర్చి అతిశయించకము. అవును, రేపటిని గూర్చి అతిశయించకూడదు. ఈ క్షణమే మనది. ఏ క్షణం ఏం జరిగిద్దో మనకు తెలియదు. మనం సంపాదించిన ఆస్తిని చూసి అతిశయించకూడదు. మనకున్న డబ్బును చూసి అతిశయించకూడదు. మనకున్న అందాన్ని చూసి అతిశయించకూడదు. మనము దేవుని యందు అతిశయించేవారిగా ఉండాలి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనము రక్షణ పొందేవారిగా ఉండాలి. మనము ఈ క్షణమే రక్షణ పొందాలి. రేపు అనేది వాయిదా వేసుకోకూడదు. ఎందుకంటే ఈ క్షణం ఏం జరిగిద్దో, ఇంకా కాసేపటికి ఏం జరిగిద్దో మనకు తెలియదు. ఇప్పుడు ఉన్నది ఈ క్షణమే మనది. కాబట్టి మనము త్వరపడి రక్షణ పొందేవారిగా ఉండాలి. రేపు అని వాయిదా వేసుకో